హాయ్ బుల్లమ్మ. హాయ్ అండి. ఎన్నో రోజుల తర్వాత ఆ వర్డ్ వింటున్నాను. ప్రతి ఒక్కరికి కూడా ఇన్స్పిరేషన్, అంటే ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా తొందరగా బయటికి రావాలి, వచ్చిన తర్వాత కూడా ఎలా స్ట్రెంగ్త్ బేర్ చేసుకుని ఒక పాజిటివ్ మోడ్లో కనిపిస్తూ ఉన్నారు మీరైతే. మాకు ఫైనలీ నేను జరుగుతుంది అని అనుకోలేదు కూడా, అనుకోకుండా ఒక సినిమా వచ్చింది, అది చేస్తున్నాను. సో ఆ టైటిల్ చాలా కొత్తగా పెట్టారు, ఎందుకు పెట్టారు అసలు? అది కొత్తగా ఉంది కాబట్టి ఇప్పుడు దాకా ప్రొడ్యూసర్ గారు అయితే చెప్పుంటారు, నువ్వు నా ఏదో బంగారు బొమ్మ అది ఇది. ఎందుకు సార్ అంత కాన్ఫిడెన్స్ నీకంటే? ఎందుకు అమ్మా, నాకైతే నువ్వే చేయాలని ఉండే అన్నట్టుగా వాళ్ళిద్దరూ ఫిక్స్. ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ ఇస్తారు, ఎందుకంటే మీరు ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడతారు కాబట్టి. ట్రైలర్ చూస్తే ఒక అడల్ట్ కంటెంట్తో వస్తున్నట్లు అనిపిస్తోంది, బట్ సినిమా చూస్తే ఆ ఫీలింగ్ ఉంటుందా, వేరే ఫీలింగ్తో ఆడియన్స్ బయటకు వస్తారు? వాట్ యు సే? సో ఎస్, దిస్ ఇమోషన్స్, ఈ కాంప్లికేషన్స్ అవన్నీ వచ్చేవే అడల్ట్ లైఫ్లో. సో కాల్డ్ ఇల్లీగల్ ఇన్కరెక్ట్ రిలేషన్షిప్స్ ఇన్ ద సొసైటీ టుడే. ఎందుకు ఎస్తర్ ఇలాంటి సినిమాలతో వస్తుంది అని చెప్పి కింద 1-2 కమెంట్లు వచ్చినాయి. అలా కమెంట్స్ చేసే వాళ్ళకి మీరిచ్చే ఆన్సర్ ఏంటి? ఐ కెనాట్ సిట్ ఇన్సైడ్ అ బాక్స్. జీవితం అన్నాక ఎలా జీవితాన్ని కంప్లీట్గా బ్రతకాలో, నేను ఒక యాక్టర్గా గ్రో అవుతున్నానా లేదా అనేది పాయింట్, అంతేగాని ఇట్ ఈస్ నాట్ పర్సనల్. డోంట్ టేక్ మై జాబ్ పర్సనలీ. ఇద్దరు ఎవరో చిన్నపిల్లడితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నది కాదు. ఎంతోమంది అలా కూడా అనుకుంటున్నారు, దాన్ని నా పర్సనల్ లైఫ్లో కనెక్ట్ చేస్తున్నారు. ఐ వాజ్ రెడీ ఫర్ ఎవ్రీథింగ్. ఎవరేమంటారో అనుకొని నాకైతే నచ్చింది. అండ్ నాకు ఈ సినిమా నుంచి రావాల్సింది ఏంటి? ఎక్స్పీరియన్స్, గ్రోత్ యాజ్ అన్ యాక్టర్ అండ్ హ్యూమన్ బీయింగ్. అవి నాకు ఆల్రెడీ వచ్చేసాయి. అండ్ తెలుగులో ఇన్ఫ్యాక్ట్ ఇన్ అ వే ఇట్ ఈస్ లైక్ అ రీఇంట్రొడక్షన్. కంబ్యాక్ కూడా కాదు, మళ్ళీ ఒకసారి కొత్తగా నన్ను తెలుసుకుంటున్నారు జనాలు. మమ్మీ నుంచి వచ్చిన కాంప్లిమెంట్స్ ఏం చేస్తారు బికాస్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్? మదర్కి నేను స్టోరీ చెప్పేటప్పుడు నచ్చింది, చాలా బాగుంది అని. ట్రైలర్ చూసేటప్పుడు భయం వేసింది ఆమెకి, ఇదేంటి ఇలాంటి విజువల్స్ చేశారు, నువ్వు ఏదో చెప్పావు, ఎలా ఏదో ఉంది. చూడడానికి అబ్బాయిలకి నచ్చే మూవీలా ఉంది, కానీ సినిమా చూసిన తర్వాత అమ్మాయిలు కూడా, చాలా అమ్మాయిలకి నచ్చుతుంది ఈ సినిమా. ఒక మ్యారీడ్ ఉమెన్, అట్లాగే ఒక యంగ్ గై, ఇది చూసిన తర్వాత ఏమైనా రియలైజ్ అవుతారా? ఇలా చేయొద్దు, మనం ఇలా ఉండాలి, మన నిజంగా మన పద్ధతులు ఇలా కాదు. రియలైజ్ అవ్వడానికి వాళ్ళకి చేసేటప్పుడే తప్పు అని తెలుసు కాబట్టి హైడ్ చేసి చేస్తున్నాను. అయినా అది ఒక చెత్త ధైర్యం ఉంటుంది ఏంటంటే, లేదు నేను మేనేజ్ చేసుకుంటాను. క్రైమ్స్ కూడా అంతే కదా, మర్డర్ చేసిన అందరూ అలాగే ఆలోచిస్తారు, నేను దొరకను అనే ఒక కాన్ఫిడెన్స్తో వెళ్తూ ఉంటారు. ఇప్పుడు రైట్ నౌ ఎస్ ఐఎమ్ డివోర్సీ అని చెప్పడానికి చాలా క్లియర్గా ఓపెన్గా చెప్పిన పర్సన్ ఎవరైనా ఉన్నారంటే ఇండస్ట్రీలో అది మీరే. నమ్ముతాము, నమ్మకాన్నే చంపుతారు. అలాంటి టైంలో సడన్లీ ఎవరు లేరు, ఎవరితో చెప్తారు? అతి నమ్ముతాను, జీవితాంతం ఇతంతో ఉంటానని చెప్పేవాడే ఇలా చేస్తే నెక్స్ట్ ఎవరితో చెప్తారు? There are so many who care about you and you're crying for one person who was never yours, and you are ignoring so many people who were always yours. ఫేస్ తిప్పి ఇక్కడ చూడు, నువ్వు ఇక్కడ చూసి ఏడుస్తున్నావు, ఇక్కడ చూడి నవ్వట్లేదు. ఏంటి అసలు బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది, ఎందుకు వెళ్ళలేదు మీరు? ఇంకా ఆడియన్స్ కూడా ఇంకా కనెక్ట్ అయ్యేవాళ్ళు కదా, ఎందుకు వెళ్ళలేదు మీరు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫ్యాక్టర్ టైం లేదు. ఓకే, టైం తీసుకుని ఇక్కడ వెళ్దామని చెప్పిన అది వర్క్ కాదు. ఊరికి అక్కడ వెళ్ళి ఎవరెవరితో గొడవలు పడాలి, ఏదో ఒకటి అనవసరంగా మాట్లాడాలి, పర్సనల్ లైఫ్ అమ్మి తినాలంటే ఉండిపోరాదే గుండె నీదేలే, హత్తుకోరాదే గుండెకే నన్నే, అందం అమ్మాయి అయితే నీలా ఉందా అన్నట్టుందే.